ఇలా చేస్తున్నానన్నా జాబులున్నాయన్నా. ఆ! ఎలా వచ్చింది మరి నీకు? గ్రూప్స్‌లో నువ్వు పెడుతున్నావు కదా! అట్లాగే. హ్మ్. ఇప్పుడు గ్రూప్స్‌లో నువ్వు పెడుతున్నావు, అప్లై చేస్తాం. 10 అప్లై చేస్తాం, 20 అప్లై చేస్తాం. ఖచ్చితంగా ఏదో ఒక దానికి రిప్లై వస్తది. ఎళ్తాం, ఇంటర్వ్యూ ఇచ్చుకుంటాం. సక్సెస్‌ఫుల్‌గా జాబ్‌లో జాయిన్ అవుతాం. హ్మ్. అంతే, కొంచెం పేషెన్స్ కావాలంతే. హ్మ్. పక్కా జాబ్ అయితే దొరికిద్దన్న. దొరకకుండా అయితే ఉండదు. హ్మ్. ఇప్పుడిక్కడ ఉన్నోళ్ళు చాలామంది జాబ్స్ లేవంటున్నారు గదా! వాళ్ళకి జాబ్స్ రావడానికి ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలవా? వాళ్ళకి జాబ్స్ రావడానికి సజెషన్స్ అంటే గ్రూప్స్‌లో ఫస్ట్ ఫాలో అవ్వమని చెప్పండన్న. హ్మ్. టైమ్ టు టైమ్ అప్డేట్‌లో ఉండమని చెప్పండి. నువ్వు గ్రూప్స్ అన్నావంటే మన గ్రూప్స్ గురించి ఏదో ప్రమోషన్ జేస్తున్నావు అంటారు. ఖచ్చితంగా అహా! యేసుకుంటారు దీనికి. అట్లానే గాదు నాకిప్పుడు. మరిప్పుడు ఈ వర్క్ నాకెట్లా వచ్చింది? హ్మ్. అందుకే నేను జెప్తున్నాను. అండ్ హ్మ్. ఇంకోటి ఫ్రెండ్స్‌ని వాళ్ళని ఇంకా ఎవరైనా సరే ర్యాండమ్‌గా ఏ పర్సన్ అయినా సరే అడగమని చెప్పండి. ఇట్లా ఇట్లా వచ్చాను. హ్మ్. నేను ఈ ఇంటర్‌కి నాకేమైనా వర్క్ ఉంటే కొంచెం చెప్తారా? నేను జాయిన్ అవుతా అని జెప్పి. అట్లా పరిచయం పెంచుకొని అడగమని చెప్పండి. హ్మ్. ఏదోకటి పక్కా దొరికిద్ది. హ్మ్. 100% షూర్‌గా. హ్మ్. అండ్ రెజ్యూమ్ గూడా అప్డేట్ చేస్తా ఉండాలి ప్రతి హ్మ్. వర్క్‌కి. నువ్వు ఏ రెస్టారెంట్‌కెళ్తే రెస్టారెంట్ తగ్గట్టు రెజ్యూమ్ జేసుకోమని జెప్పండి. హ్మ్. వాడికి అంటే చెప్తున్నాను. ఇది చెప్పొచ్చో లేదో తెలీదు. వాడికి నిజంగా ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా హ్మ్. ఒక 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయినా సరే పెట్టుకోమని చెప్పండి పర్లా. హ్మ్. ఏం పోదు. అట్లా పెట్టుకుంటే ఇంకా ఈజీగా వచ్చిద్ది జాబు. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా జేస్తాడు ఆ టైంలో? లేదు, వాళ్ళతో ట్రయల్ షిఫ్ట్‌కి పిలుస్తారు. 2, 3 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. ప్రాబ్లమ్ లేదు. మోల్డ్ అయిపోతాం ఈజీగా. దానికి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. నీకెంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఇక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తారు నీకు మళ్ళీ వర్క్‌లో. నిన్న అండ్ ప్రవీణ్ నువ్వు ఒక అమ్మాయిని పంపించావు గుర్తుందా? అవును. అశ్విని. అశ్విని. ఆ హ్మ్. అమ్మాయి వచ్చింది ఏదో మోసపోయానంటుంది. తర్వాత మళ్ళీ అయ్యో! ఇలా డబ్బులు 1,50,000 వాళ్ళు తీసుకున్నారంటుంది. అంటే నీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? అంటే ఇప్పుడు ఒకటి నీకు ఎవ్రీథింగ్ నువ్వు వచ్చే ముందు కొంచెం గైడ్ చేసింది నేను. అవునవును. వాళ్ళు ఆ అమ్మాయి ఏందంటే హైదరాబాద్‌లోనే ఎవరో గైడ్ చేశారంట. సమ్ రాండమ్ పర్సన్ పేరెందుకు తీయడం. అలాగా ఆ అమ్మాయి చెప్తుంది. హ్మ్. హ్మ్. చాలామంది కూడా ఏందంటే గుడ్ ఆర్ బ్యాడ్ 2 వేసి చెప్తా ఉన్నారు కదా! నీ ఒపీనియన్ ఏంటి దీని మీద? హ్మ్. అంటే గుడ్డిగా నమ్మి వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకుంటారు కొంతమంది. అలాంటోళ్ళు చెప్పే మాటలే అన్న. కష్టంగా ఉంది బ్రతకటం, హ్మ్. జాబులు లేవని. హ్మ్. అట్లా ఎవరైతే ఒకటనుకోని ఇండియాలో ఒకటనుకోని ఒక లైఫ్ ఊహించుకొని ఇక్కడికొస్తారో హ్మ్. అది వాళ్ళకి జరగదు. హ్మ్. అలాంటోళ్ళు చెప్పి చెడదొబ్బే మాటలే అయన్నీ. జాబులు లేవు, యూకే కష్టంగుంది, హ్మ్. నాకర్థం కావట్లేదు, నేను బతకలేకపోతున్నా అని. హ్మ్. అది.